హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. మనం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఐసి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్, అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే రావడం జరిగిందనమాట. మీ మొబైల్లోనే ఈ రిజల్ట్ని సింపుల్గా చూసుకోవచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మీరు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకు రిజల్ట్ చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ వాళ్ళు అదే ఫిబ్రవరిలో రాసి ఉంటారు కదా, ఆ సంబంధించిన ఎగ్జామ్స్కి, అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్ జనవరిలో ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా, దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్ని ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా చూసుకోవాలో. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు కిందికి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, BRAOU ఆన్లైన్ అని లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేయండి. విజిట్ మెయిన్ ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. కొంచెం సైట్ బిజీగా ఉంది, ఓపెన్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసేయండి. కిందికి తీస్తే మనకి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ తర్వాత స్టూడెంట్ క్లిక్ లింక్స్ అని వస్తుంది. తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు, నేను మార్క్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ రిజల్ట్ ఫర్ బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ ఫిబ్రవరి 2025 అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ SE ఫస్ట్ సెమిస్టర్ జాన్ 2025. అంటే బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ రిజల్ట్, అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ రిజల్ట్ చూసుకోవాలంటే మీరు మీ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అడ్మిషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్మిషన్ నెంబర్ ముందుగా జాగ్రత్తగా ఉంచుకోండి. అడ్మిషన్ నెంబర్ 11 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ అడ్మిషన్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ అడ్మిషన్ నెంబర్, ఇక్కడ కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేస్తే మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. చూపిస్తాను నేను ఇప్పుడు. అడ్మిషన్ నెంబర్ అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అడ్మిషన్ యొక్క, అంటే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, అది అడ్మిషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, తర్వాత మీరు చేస్తున్నటువంటి కోర్సు బిఎల్ఐసియా లేకపోతే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. తర్వాత కింద మార్క్స్ చూడండి, ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్లో పేపర్ కోడ్ ఇచ్చారు, తర్వాత దానికి సంబంధించిన మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎక్కడ జరిగే ఎగ్జామ్స్ సెకండ్ సెమ్ ఫస్ట్ సెమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సేమ్ బిఎల్ఐసి వాళ్ళది అదేవిధంగా బీఈడి వాళ్ళది కూడా సేమ్ విధంగానే చూసుకోవచ్చు రిజల్ట్. ఇక్కడ కొందరికి మీకు ఎంపీ కానీ ఇట్లా డాట్స్ కానీ ఇక్కడ ఉన్నాయి కదా, నోట్స్ అని ఇచ్చారు. నోట్స్ ఇచ్చి ఇక్కడ మీన్స్ నాట్ అప్లైడ్ అంటే ఇట్లా వస్తే మీన్స్ నాట్ అప్లైడ్. ఏ అంటే అబ్సెంట్ అనమాట, ఎంపీ అంటే మాల్ ప్రాక్టీస్ అనమాట, డి అంటే విజిబిలిటీ ఏరియా. ఈ విధంగా షార్ట్ కట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఈ విధంగా రిజల్ట్ అయితే మీ మొబైల్లోనే సింపుల్గా చూసుకోవచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.